ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అందరికీ సాధ్యమయ్యే విషయమే కాదు, దానికి ప్రత్యేకంగా కొన్ని మార్గాలు ఉన్నాయి అని అంటున్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి వారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే గురుగారు, నా పేరు వెంకటేష్. సందేహం ఏంటంటే, మీరు తపస్సు చేశారు కదా, అఘోరాలు కనిపిస్తారు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? అఘోరాల వాళ్ళ సత్యనిరతిని బట్టి, వాళ్ళ తపశ్శక్తిని బట్టి, వాళ్ళు ఎంచుకున్న యోగ మార్గాన్ని బట్టి కొందరు సుదీర్ఘమైన అన్వేషణలో, సుదీర్ఘమైన సమాధిలో ఉంటారు. వాళ్ళు 1000 years ఉంటారు. కొందరు సెట్టింగ్ చేసుకుంటారు, ఇన్ని సంవత్సరాలు ఈశ్వరుని యందు ధ్యానంలో లయించవలే, తదుపరి పరమేశ్వరులు ఐక్యం కావాలి అని చెప్పేసి. ధ్యానంలో లయమయ్యేది వేరు, భగవంతునిలో లయమయ్యేది వేరు. సమాధి స్థితిలో ఉండేవాళ్లకు వాళ్ళ యొక్క నియమిత సమయాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క అనుష్ఠాన పద్ధతి వాళ్ళు. కొందరు తొందరగానే విరక్తి చెందించుకుంటారు ఉత్తర జన్మం తీసుకోవడానికి. కొందరు సుదీర్ఘంగా అలాగనే ఉండిపోతారు. ఇప్పుడు హిమాలయాస్లో కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి యోగులు ఉన్నారు, లెక్కకు రాదు. నేను 2 times కుంభమేళ వెళ్ళినప్పుడు కనుక్కున్నాను. ఒక అతను 750 సంవత్సరాలని, ఒక అతను 250 సంవత్సరాలని. మనం నమ్మము, మన జ్ఞానానికి వంతు చిక్కవు. నేను రిక్వెస్ట్ ఏం చేస్తానంటే మీతోటి, ఇక్కడ ఉండే వాళ్ళతో కానీ ప్రేక్షకులకు కానీ, మానవుని జ్ఞానం దైవీ జ్ఞానంతో లింకు చేయవలదు. మానవుని అభిరుచులు వేరు, మానవుని డెవలప్మెంట్ వేరు, దైవజ్ఞానం వేరు. దైవజ్ఞానం మన జ్ఞానంతో పోల్చుకుంటే 1,000,000 రెట్లు పరివర్తనం చెందగలగాలి. అప్పుడు దైవజ్ఞానానికి మన జ్ఞానానికి సంబంధం ఏర్పడుతుంది. అది ఎలా సాధ్యము అని మనం అనుకోకూడదు, అది సాధ్యమే. ఇప్పుడు వర్తమానంలో బ్రతుకుతున్న ఈ పంచభూత ఆవరణం లోపల తాబేలు వయసు పెద్దది, మన వయసు తక్కువ. అది ఎలా సాధ్యం? జీవించగలిగితే ఒక వ్యక్తి పద్ధతిగా, పరివర్తనంగా, ఆరోగ్యకరంగా బ్రతకగలిగితే 100 ఏళ్ళు బ్రతుకుతాం. లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను స్మోకింగ్ చేస్తాను, డ్రింకింగ్ చేస్తాను, శుచిశుభ్రతలు పాటించను, అడ్డం వచ్చిన వల్ల తింటానంటే 30 ఏళ్ళకి పోవచ్చు. సౌలు యొక్క పర్పస్ ఏంటంటే, దీన్ని గనక మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే లక్షల సంవత్సరాలు జనరేట్ అవుతుంది. అది దీని పర్పస్. అది మనకు గీతలో భగవంతుడు చెప్పాడు కదా, దీనికి నాశనం లేదని. దీనికి నాశనం ఉంది. దీంతో లయం చేయగలిగి మనం కనుక కనెక్ట్ చేయగలిగితే దీంతో పాటు ఇది కూడా డెవలప్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అందుకే అన్ని సంవత్సరాలు జీవిస్తారండి. యోగులను 3 పద్ధతులతో పోల్చారు. 1 తేనె, హనీ. 2 నెమలి పించం. ఈ జగతిలో నెమలి పించం, తేనె నాశనం అవ్వవు. ఎన్ని సంవత్సరాలన్నా దాన్ని మీరు ప్రిజర్వ్ చేయండి, అన్ని సంవత్సరాల వరకు ఉండిపోతాయి. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు నెమలి పించాన్ని ధరించాడు. అస్కళిత బ్రహ్మచర్యమునకు, చిరంజీవి తత్వానికి ప్రతీక. ఆ భగవంతుడు దానికి సూచన కాబట్టి ఆయన ధరించాడు దాన్ని. యోగులను కూడా దానితోనే పోలుస్తారు. అది యోగ రహస్యం, మీకు అర్థం కాదు. నమ్మాలి అంతే, మనసు పెట్టి నమ్మండి చాలు. అంటే అందరికీ సాధ్యం అవుతుందా? అందరికీ సాధ్యం అంటే అది ఆ పద్ధతిలో మీరు నడవగలిగితే. ఇప్పుడు ఎద్దుకు మెడ మీద కాడి పెట్టి పనులు చేయిస్తారు, గాడిదకు వీపు మీద బరువు పెట్టి పనులు చేయించుకుంటుంటారు. దీని బలం దీనిది, దాని బలం దానిది. దాన్ని దీనిలా వాడకూడదు, దానిలా వాడకూడదు. మీరు మాలా జీవించగలిగితే ఓకే, మీరు కూడా సాధించగలరు. ఆ మార్గాలు అంటే ఏ విధంగా కొన్ని సూచించండి వారికి. దానికి దీక్షా నియమావళి ఉంటుంది, ఆచార ధర్మాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. కొన్నింటిని వదులుకోవాలి, కొన్నింటికి అనుగుణంగా నడవాలి. అప్పుడు కానీ అది అలవరదు. కష్టం అంటారా? చాలా. ఈ ప్రపంచంలో ఇన్ని అద్భుతాలు జరగడానికి మూలం కష్టమే. కష్టం జరగకపోతే ఇన్ని అద్భుతాలు జరిగేవి కావు. సునాయాసంగా ఈ జగత్తులో ఏ అద్భుతం జరగల. ఒక అద్భుతం జరిగిందంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఇది అద్భుతం అనుకుంటే దీని వెనకాల కష్టం కూడా ఉండాలి. ఈజీగా అయ్యేది ఉంటే ప్రపంచం అంతా అదే మార్గాన్ని ఎంచుకునేవాళ్ళు కదా. అది చాలా కష్టం. మనం ప్రతికుండగానే లైవ్లో గాడ్ని చూడలేము మాంసనేత్రముల ముద్దతో. ఇలా ఒక యోగిని ఆత్మసాక్షాత్కార దృష్టితో మనం చూడగలిగితే హీఈస్ ద గాడ్. చూడగలగాలి, చూసే మనసు ఉంటే చాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.